వాళ్ళు అవమానపరుస్తూ ఉంటే ఆయన బిడ్డనైన నన్ను, తన ప్రియమైన బిడ్డనైన నన్ను వాళ్ళు ఇట్లా దూషిస్తా, ద్వేషిస్తా, చండాలంగా మాట్లాడుతూ అవమానపరుస్తూ ఉంటే నా దేవుడికి ఒకవేళ నా మీద కనికరం వస్తే ఏం జరిగిందో తెలుసా? మళ్ళా తీసుకెళ్ళి నన్ను సింహాసనం ఎక్కిస్తాడు. నేను తిరిగి సింహాసనం ఎక్కునట్లు వారిని తిట్టనియండి, తిట్టే వాళ్ళని తిట్టనియండి, ప్రచారం చేసుకునే వాళ్ళు చేసుకొనియండి, దూషించే వాళ్ళని దూషించనియండి. నాకేమి ఇబ్బంది లేదు, నాకేమి అహం నొచ్చుకోవట్లా, నా అహం విరిగిపోయింది. యెహోవా నా శ్రమను లక్ష్య పెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. మీరెందుకురా నాకు వచ్చే ధన్యత పోగొడతారు? వాడు ఫ్రీగా తిట్టి పెడుతుంటే నన్ను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? అవతలి వాడు ఒక మాట అన్నప్పుడు మనం గాయపడిపోతున్నామంటే